జయర్భద్ర భద్రకాళి మాత నమో నమ. చూడన్న రాబో రోజులు వీరభద్ర వీరభోగ వసంతరాలు సైన్యం ఎట్లుంటుంది తెలుసా? ఈరోజు నాగ సాధులు అందరూ వీళ్ళేరా మా నాన్న సైనికులు. వీళ్ళు హిమాలయాల్లో కూర్చొని అడవిలో కూర్చొని తపస్సులు చేసే టైం అయిపోయింది. ఇంకా వాళ్ళ శక్తితోనే ఈరోజు వరకు భారతదేశం కాపాడబడింది. వాళ్ళ భౌతికంగా వచ్చే టైం కూడా ఆసనమవుతుంది. ఇది మీకు అన్నీ ముందుకు అర్థమవుతుంది. వీళ్ళ రాజకీయ నాయకులు మనల్ని పాలించేది. వాళ్ళ ఒత్తాసలు పలకుండా భజనలు చేసుకుంటా చెక్క భజనలు చేసుకుంటా ప్రజల డబ్బు దోసుకుంటా దాచుకుంటూ ఉండేవాళ్ళ మనకు దేశ రక్షణ చేసేది. వీళ్ళ విశ్వగురుని చేసేది భారత్ని. వస్తున్నాడు రా, మా నాయన వస్తున్నాడు. విశ్వగురువు అంటే ప్రపంచానికి నిస్వార్థంగా సేవ చేసే సాధువులు, నాగ సాధువులు చూసినాం కదా ఇప్పుడు కుంభమేళలో. అదే రా సైన్యం, వీరభద్ర సైన్యం వస్తుంది. రాబోదులని మీకు ముందుకు అర్థమవుతుంది. పెద్ద అంతర్ముద్ద యుద్ధమే ఉంది ఇది. మీకు ఏం అర్థం కాలేదు. భారతదేశము చాలా లోపల చాలా గందరగోళం ఉందిరా. మన దేశంలోనే ఉంటూ మనకే తింటూ వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకులు ఉన్నారు కొంతమంది. అందరు నార తీస్తాడు. ఇంకా వచ్చి అందరిని తొక్కి ఎవరు పనులు వాడు చేసుకోవాలి కర్మ సిద్ధాంతం ప్రకారం. అవన్నీ మన నేర్పిస్తాడు. భారతదేశం అంటే ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి ఇవన్నీ ఉండవురా. ఇదిరా నా భారతదేశము. ఈ పాశ్చాత్య అలవాట్లను తెచ్చి లివింగ్ రిలేషన్లు, అక్రమ సంతాలు, విడితనము, రకరకాలుగా విడిగా తయారై వ్యవస్థలు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు చూసాం కదా. సుప్రీంకోర్టు ఏమంటుంది, లివింగ్ రిలేషన్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదంట. భర్తకి ఇష్టం లేకున్నా ఆయన సంతోషం కోసం ఉండదు. ఇవేరా మనం నేర్చుకునేది. ఇదే సాంప్రదాయము. ఎవరు ఇష్టమైనట్లు కోర్టులకు పోయేది, స్టేలు తెచ్చుకునేది. ఉన్నోనికి, డబ్బు ఉన్నోనికి, అధికారం ఉన్నోనికి. ఇవే ఇది వ్యవస్థలు. ఈ విధంగా కూడా ప్రజలు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు న్యాయం. ఇదే మీరు రాసుకునే రాజ్యాంగము వస్తుంది. వీరభద్ర రాజ్యాంగం వస్తుంది. ఎట్లా పవర్ఫుల్ ఉంటుంది. మనిషి తప్పు చేయాలంటే భయపడాలా. నారా తీస్తాడు. వీరభద్ర అంటే ఏమనుకున్నారు, అమృతం దేవతలనే వదలలేదు. మనమెంతరా శివుని దూషిస్తే అమృతం తాగిన దేవతలనే చూస్తూ కూర్చున్నారా. దక్షిణ దూషిస్తే అని చీల్చిచెండి ఆయన వీరభద్రుడు. ఈరోజు శివుని తిడతారు, రాముని తిడతారు, కృష్ణుని తిడతారు. మీదంతా మీ బతుకులు ఎంత రాటారు, మనుషులు ఎంత రా పిచ్చికలు రాటారు. కరోనాతో చూసినాం కదా. అమెరికా కాలిఫోర్నియాలో చూసినాం కదా. ఎంతసేపు శివుడు అనుకుంటే అగ్ని ఒక ఇట్లా ఊదితే పోతాం మనము. కరోనాతో పోతాం, భూకంపాలసే పోతాం. ఎంతరా మనిషి టెక్నాలజీ. ఒక్కసారి ప్రళయం ప్రకృతి చేసిందంటే ఎక్కడ నాశనం అయిపోతాం. ఏమంటే మనల్ని మార్చి వెలిగించాలని చూస్తున్నాడు కాబట్టి ఆ పరమశివుడు ఇంతవరకు శాంతితోనే మనకు చెప్తున్నాడు. ఇంకా ఫస్ట్ మాంసాలని మానండి. ఈ జంతు కోసే దేశాలని, రాష్ట్రాలను నాశనం చేస్తున్నాయి. ఫస్ట్ మాంసం ఏరా మనమేం జంతువులా, ఏం మృగాల? మనసులో ఉన్న మృగం అయితేనే జంతువు తింటారా. అర్థం భక్తి, అర్థం మృగము. మానవ మృగాల్లాగా ఉంటారు, మనుషులా లేరు. మీరు మనుషులాగా ఉంటే ధర్మం తెలుస్తుంది. ఒక జీవన సంపద కర్మ అంటారు. పప్పనంతో పెడితే పుణ్యం వస్తుందిరా. ఒక జీవన సంపి కర్మ పెడితే తిన్నోనికి పెట్టినోనికి వస్తుంది. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. మా నాయన వస్తున్నాడు వీరభోగ వసంతరాలు నోర తీసి చేస్తారా ఒక్కొని. కుంభమేళ ఇంక మా నాయన చెట్టే ఆసనం అవుతుండదు. ప్రత్యక్షంగా వాళ్ళే వస్తారా. ఇంకా సాధువులే వచ్చి పాలిస్తారు. మా నాయన వాళ్ళతోనే చేపిస్తారు. విశ్వగురువు కావాలంటే పవర్ఫుల్ మ్యాన్లు కావాలా. మళ్ళీ వాళ్ళే ఈ రాజకీయ నాయకులు తొప్ప తొర్రలతో వీళ్ళతో ఏమవుతుందిరా. జయర్భద్ర నమో నమః.